ఎంతో సంబరపాడి ఆ తండ్రి రాజన్న తల్లి గౌరవ మా కాళ్ళేద ఇద్దరు కొడుకులు మాకు రామలక్ష్మణ లెక్క అనుకోని ఆ పెద్ద కొడుకు నా కొడక రాత్రి బంద నా చిన్న కొడక రవ్వన్న ఇన్ని రోజుల వాటి నాకు ఇద్దరు కొడుకులాని కొడుకులాలా నేను భూమి మీద రెక్కల వారేసి పుచ్చిన కట్ట వేసి నేను ఏం తిన్నానో ఎట్లా బ్రతికిందో మిమ్మల్ని సాధి సవరించిన నా కొడుకులు ఎదిగినాక నా కొడుకులకు పెళ్లిళ్ళు వేయాలనని మీ మీద అక్షంతలేదు కొడక మీకు పిల్లలు కలిగిన నాడు నా కొడుకుల చిల్లు బిడల చిల్లు నేను మనవల చూసిన మనవరాళ్ళను చూసినారి నాకు పుట్టడు సంబరపడ్డాడే అవ్వ తండ్రి ప్రాణం పోవంగా ఇద్దరి కొడుకోలు ఇద్దరి కోడల్లో కోడలు రేణుకా కోడల రజితవ్వా మామరు పోతానా బిడ్డలాలా నాకు ఇద్దరి కోడళ్ళు అంటే నా కడుపుతోటి కంట నాకు ఆడపిల్లలు లేరు నా ఇద్దరు కోడళ్ళే నా బిడ్డలు అనుకుంటా అవ్వా ఇక మావన్న పిలుపు మీకు ఆఖరి అవుతుంది అవ్వా ఎన్నడు దాదుకొని మీరు మావయ్య అని ఎవరు పిలుతారు బిడ్డ నన్ను మరిచిన మంచిదే నన్ను మరిచిన మంచిదే మీ అత్త కోరవ్వా అత్త పదిలము బీచు అత్త పదిలము బీచ ఇద్దరు కోడళ్ళారా మీ అత్త కౌరవం ఉంటుంది పదిలమే అవ్వా నన్ను దాదుకొని రేపు మన చుట్టాలు బలగం అందరు ఆగం మన బంధుమిత్రులు అందరున్నంతసేపు నన్ను మరిచిపోయింది రేపు మన చుట్టాలు బలగం అందరు ఎక్కడో అక్కడ వాళ్ళు ఎవరింటికి వాళ్ళు పోతే నా భార్య కౌరవ మీ అత్త ఒంటరిది నేను ఆదికి వచ్చి ఏతంటే మీరు ఇద్దరు కోడల్లారా కోడలారేనవ్వా కోడలారగితవ్వా మీ అత్త వండుకున్న మంచం కాడికి పోయి అత్తమ్మా ఎనుగు మావాదికి వచ్చిండా మనమైతే ఎల్లకాలం బ్రతుకొచ్చినవా ఏడో కాని మీ అత్తకు మీరు తీర చెప్పుతారా విజో మీ అత్తకు మీరు ధైర్యం చెప్పుతారా అవ్వా డబ్బుల చెరవే వచ్చి మీ అత్త మంచంలోకి వెళ్ళి లేవకపోతే మీరు పొద్దున వేసి 26 పనులు వేసి అయ్యో మా అత్త లేవకపోయినాని మీ అత్త వండుకున్న మంచం కాడికి పోయి ఓ అత్తనే కౌరవ్వా నీకు కడిపేను వస్తుందా నీకు కాలేను వస్తుందా అత్తమ్మ ముఖం కడుకుందులే ఇక్కడ చాయ్ తాగుతులే ఇక్కడ అన్నం తిందులే మారి వాళ్ళు ఎవరు అన్నం తీసుకుపోయి మీ అత్త చేతికిస్తే నాకు బిడ్డలు లేకున్నా నా ఇద్దరు కోడళ్ళే నన్ను బిడ్డలే కారుచుకుంటాని నన్ను మర్చిపోతుంది బిడ్డో ఇక్కడ అన్నం పెట్టి నా ఇద్దరు కోడళ్ళారా మీ అత్త కోరవ్వను మీరు ఇక్కడ అన్నం పెట్టి మీరు సాటుకో నేనుకో గురిపించినట్టు మీరు ఏదన్న మాట అంటారా కొడక తిరుపన్నా ஒரு கொடக்காரம் வந்தா రేపు కవ్వాలని డబ్బులు గురిపించి మాట అంటే అది ఆడపిల్లలు ఇంటి పడికి నా గర్భాల కన్నా నాకు బిడ్డలు ఉండరా అని 4 రోజుల పాటు బిడ్డలింటికి పోతామన్నా ఆశ లేకపాయే ఏ మాట నాకుంటా చూసుకోలే అవ్వా భార్య కోరవ్వా ఇది బ్రతికి ఉన్నంత కాలం వాళ్ళకు పుక్కాడు అన్నం పెట్టి అయ్యా తినవారి నా కడిపిస్తారు ఇచ్చినవు రేపటి సంధి నన్ను తిన్నవారి నేను అడగత్తనా నీకు కడుపును వచ్చిన కాలం వచ్చినా నీ కట్టవు నాకు చెప్పినవు నా బాధలన్నీ నీకు చెప్పుకుంటేనే బిడ్డ నా అక్క ఎల్లెల్లారా ఓ చెల్లె ఐలు కౌరవ్వ నా చెల్లెనే భాగ్యవ్వా చెల్లె రాజవ్వా ముగ్గురు చెల్లెల్లారా బాకీ చెల్లె నీరు తండ్రి అవ్వా నిన్ను రోజుల బట్టి చెల్లెల్లారా నాకు ఆడపిల్లలు లేనందుకు
నాకు ఎల్లలు లేని పండుగ నేనెట్లా చేసుకుంటున్నాను మిమ్మల్ని ఏ పండుగ పర్వాలేదు చెల్లెల్లో మా అన్న లేడని చెల్లె ఇల్లు మర్తర వీరు చెల్లెల్లో మరవకుల్లే అమ్మ పోయినాడు చెల్లెల్లారా ఐలు పౌరవ్వ ఓ చెల్లె భాగ్యమ్మ ఓ చెల్లె రాజవ్వ నా ప్రాణం మేలినాడు అన్నదమ్ముల బీటలారా అక్క ఎల్లెల్ల బీటలారా మనవలు మనవరాళ్ళారా అన్నరాగు పాప పల్లెగాడ రాజయ్య ప్రాణం పోయింది ఆడపిల్లలకు నోసుకోలేడాని ఆయనకు గర్భాన కన్న బిడ్డలేరాని మీరు అందరాగా వచ్చే నాకిట్లా నన్నుంటే నాకిట్లా పడ్డదా శివాని కళ్ళ చూసి మీరు నా పేరు మీద వాడి నా చెల్లెల్లాలా అంటూ అన్నారు నా పాట వాడిల్లు ఓ చెల్లె ఆడాది కోదిరో నాకిట్లా పండుగ వచ్చే కాలెక్కలు ఆడినంతసేపు నేనుండి రోజులు నా ఇంటికి వచ్చే నాకు బిడ్డలు లేకుంటే నా చెల్లెళ్ళు నాకు రాకెట్లు కట్టొచ్చిల్లని నా చేతుకు మీరు రాకెట్ కడితే వెళ్తే చీరే పెట్టి వెళ్ళని నాడు మీ కాళ్ళు మొక్కి మీ కట్టసూగా అడిగి మీ మనసు తృప్తి చేసిన అందరూ పోతారా నా ఇద్దరు కొడుకులారా మీ మేనత్తలు ఉంటారు నా కొడుకులారా కోడల్లారా నేనున్న నాటోలే ఏ పండుగ వచ్చినా వాళ్ళని మీరు మరవకుల్లి డబ్బులు మీరు మరిచిపోయేది ఉంటే మా అన్నతోటి మా బలం వేయిందారి ఏ ఆడపిల్లలకైనా అమ్మయ్య ఉన్నంతసేపే అవ్వగారింటి మీద నిండా రూపాయి బలం అన్నరే అవ్వ అవ్వ చచ్చినాడు ఆటాన బలం పోతుంది అవ్వగారింటి మీద నాయన చచ్చినాడు ఆటాన బలం అంటే నిండా రూపాయి బలమే తొలగిపోతుంది అవ్వ మీద ఉన్నంత ప్రేమ ఏ ఆడపిల్లలకైనా నాయన మీద ఉంటదా అవ్వ నాయన మీద ఉన్నంత ప్రేమ అన్నదమ్ముల మీద ఉంటదా అన్నదమ్ముల మీద ఉన్నంత ప్రేమ వదిన మరదళ్ళ మీద ఉంటదా అవ్వయ్య బ్రతుకున్నంతసేపే ఆడపిల్లలకు కట్టవచ్చినాడు అవ్వతోని చెప్పుకుంటారు నాయనతోని చెప్పుకుంటారు అవు అవ్వయ్య అవతల పడ్డనాడు ఏ అన్నలు అవుతారు ఏ తమ్ముళ్ళు అవుతారు ఏ వదిన మరదళ్ళు అవుతారే అవ్వా వీళ్ళ లోకం మీద అత్తగారింటికి పోయిన ఆడపిల్లలకు సంసారం చేసిన నాడు జల్లడికి ఎన్ని సీద్రాలు ఆడదానికి గన్ని బాధలు అన్నారు చేతుకున్న భర్త మంచోడైతే ఏ బిడ్డకైనా అవ్వాదికి రాదు నాయనాదికి రాడు కన్న ఊరు తొవ్వ అన్నదమ్ములు అక్క ఎల్లలు ఎవరు గుర్తుకు రారు అరే చేతుకున్న భర్తలు అనేటోళ్ళు తిరుగుబోతోళ్ళు ఆయి తాగుబోతోళ్ళు ఆయి ఏం కట్టం వేయకపోద్దాక అట్లా తిరిగి పొద్దుకంగా ఇంటికి వచ్చి ఆడదాన్ని దెబ్బలు కొడితే గా బిడ్డలు అనుకుంటారే నా బతుకు పాడు ఆడ నేను పొద్దున్నాక అర్ర కట్టపాడి నేను ఎండనక వాననక నేను పుట్టలు కట్ట వేసి ఇంటికి వస్తే ఓ నా భరత నన్ను కొట్టబట్టే నా భరత నన్ను తిట్టబట్టే ఓ అవ్వా నన్ను సాది ఎక్కడ కొంపలకు దారపోతివే నన్ను ఏమి అవ్వా నన్ను ఏమిత్తివి కానీ బొర్లా వాడా అని ఆడపిల్లల మయ్య రాజుకి వేసుకొని భర్త కొట్టినప్పుడు మా అవ్వే అత్తలో నన్ను తీసుకపోరు మా నాయనకి ఇప్పుడు వచ్చేది విద్యే నా బాధంతా నాయతో చెప్పుకుంటారు అవ్వయ్య బతుకున్నంతసేపు అవ్వగారింటికి పోయి ఆడపిల్లలు ఇక్కడ కట్టాలి అక్కడ చెప్పుకుంటారు ఈ అవ్వయ్య వచ్చినాక అన్నదమ్ములు మంచోళ్ళు అయితే ఓ పూట పోయి ఉండేస్తారు అన్నదమ్ములు దుర్మార్గులు అయినాడు అవ్వగారి గెలవ కంప కొట్టేసి అనుకుంటారేనా నా ముగ్గురు బావాలారా పోతా ఉన్నా ఓ బావా ముండయ్యా నా బాగి తీరింది బావా ముగ్గురు బావాలంటే పేదోళ్ళు బావలైనా ఇంటికి పెద్దోళ్ళారి ఓ బావా రాయ కొమరయ్య ఓ బావా సమ్మయ్య నా బిడ్డనే మమతవ్వా నా బాగి తీరే బిడ్డ బిడ్డ లక్ష్మమ్మ నా బిడ్డ రజితమ్మ నా బిడ్డనే శ్రీలత కడుపు తోటి కనుకున్నా కన్న బిడ్డల నా బిడలారా నేను అడవిలో వీళ్ళు గల్ల తండ్రి ఇక నా బాకి ఇంటి బిడలారా ఇక నా పేరు తండ్రి రేపు కొండంత పండుగ వేసుకొని బీచు మీ అత్తగారింటికి మీరు బయలుదేరిపోతుంటే
నా భార్య కొమరమ్మ మీ చిన్నమ్మ మీ పెద్దమ్మ మీ ముఖం చూసుకుంటా మీరు పోతాలా బిడలా ఎప్పుడు వస్తారంటే మీ చిన్నమ్మకు మీ పెద్దమ్మకు మీరు ఏమాట చెప్పుదరే పిల్లబాబు లేడాలి చిన్నబాబు లేడాలి నన్ను పెట్టుకోగమ్మా మేము నెలకోసారా చిరిని చూసిపోతామని నా భార్యను తీసుకుపోయి నా కొడుకుల చేతిలో పెట్టి పదిలంటారా చేతుల్లా పెట్టి మీరు పదిలంటారా అల్లుల్లారా నేనెళ్ళిపోతారా అల్లుడా మరి కిరణన్న నీళ్ళు సురేందర్ సంపదు మీరు కొండంత పండుగ చేసుకొని బిడ్డలారా రేపు మీ అత్తగారి ఇళ్లలో మీరు పోయినాక మీ ఊళ్ళో ఉన్న మంది మిమ్మల్ని అడుగుతారు మమతవ్వ లక్ష్మవ్వ రజతవ్వ శ్రీలతవ్వ నిన్న ఈ ఊళ్ళో లేరు 11 రోజుల బట్టి ఆగమాగం తిరుగుతాళ్ళు మీరు ఏ ఊరి వేయులు బిడలాల అంటే మేము పెద్ద బాబాయ్య పల్లె వేనం అంటారా నిన్నేం పండుగ సంక్రాంతి గానాడే ఒడిచింది నిన్నెంది వేయిల్లు అంటే మగ పండుగ ఎక్కడిదే అవ్వ మా బాపు మా తండ్రి తోడ వచ్చిండు రాజయ్య ప్రాణం పోతే ఆయన ఆడపిల్లలు లేరోడు మమ్మల్ని బిడ్డలు లెక్క చూసుకున్నాడు ఆ బాబు పేరు అన్న రాగం కలిసి మేము పండుగ చేసుకొని మీరు చెప్పుతారా బిడలారా ఎన్నో కోసినాడా పోయినాడా వాళ్ళ నల్ల ఊసలన్నీ తెంపి బాయిగడ్డ కాడ ఒక్క కాడ కుప్ప వచ్చారు ఏ పిల్లలు ఇక రేపు ఆదివారాన్ని వాళ్ళు ఇలా వంటలేరు రేపు అడిగితే వంటలు అయితే ఈ నెల ఉన్నా ఆ వడ్డల వాళ్ళ భార్య చూసారా మొగోళ్ళందరూ చచ్చిపోయారు మెడ ఉన్న నల్లవుతలు తెప్పి ఆ బాయిగడ్డ కాడ ఒక్క కాడ కుప్ప వచ్చింది ఒక కాడ కుప్ప వస్తే ఓలము కచ్చిపడి అయినది ఆ నల్లవుతలు ఓలం కచ్చిపడి అంటే ఈ నాటోళ్ళకి అందరూ జరిగారా తెలియదు అప్పుడు ఎడ్ల బండి ఉన్నప్పుడు ఎడ్ల బండి బోరే వేసి దాంట్లో వడ్లు వచ్చేది అంటే మన కదా అవి బోరం కట్టుబడి అంటే కవి అవి కానీ నల్ల ముద్రని అంత మంది వడ్డారు వాళ్ళు కానీ చెల్లె వెయ్యిన మొగలు ఎట్లా వెయ్యి ధర్మరావు దగ్గర పోయి ఉండగా రెండగా అడుక్కుందాం మనము తుమ్మెద వర్రాలు ముచ్చారు ఇత్తడన్నాడు రెండగా అడుక్కుంటే భర్తలు వేయిన వర్రాలు ముచ్చారు పట్టుకొని మన పిల్లగల్ల మనం దాచుకోవచ్చు రాండి చెల్లలారిగా వెళ్ళిపోదామన్నారు మనం పోయినాక అందరూ మన ఆపత్తిన వాళ్ళకి నేనైతే అడుక్కుంటా మీరు అడుక్కోపోయి అదే తీరు అడుకుంటా వెళ్ళిపోదా సర్వరాలు బయటికి వస్తారే రావు గలగల గలగల గత్తల జిల్లా
నా బుజ్జమ్మా బాయిలో పడత మాత్రమా భర్తల ప్రాణం పోయి భర్తల ప్రాణం కూడా భర్తల ప్రాణం పోయింది అయ్యా ముట్టగా ఈ పొంగులో పడిన మాత్రం ఉండగా ఆ 300 మంది వడ్డే వాళ్ళు ఆడి వాళ్ళు వచ్చారు. ఆ వడ్డే వాళ్ళు వచ్చారు. అయ్యా ధర్మరాజా, నువ్వు భక్తి కొరకు బరంబాయి పడితే ఆ బరంబాయిలోన నీళ్ళు బిడాలు అంట రాసులు మురి బాయిలో మా 300 మంది మొగోళ్ళు మరణమైతే ఆ బాయి పాడవాడా మా భర్తల కన్నా నువ్వు బాయి పట్టావా? బాయిలో మా మగవాళ్ళు చచ్చిపోయింది, మేము ఆడవాళ్ళం ఉన్నామయ్యా, మాకు పిల్లలు ఉన్నారయ్యా, మా పిల్లలు ఎట్లా బతకాలి? ఆనా నువ్వు జుట్టుకు తుమ్మడి వరాలు ముచ్చావన్నా వెయ్యిన భర్తలు వెయ్యింది, మాకు ముండగాస్తావు 2 గాసం పెట్టావు అన్నారు. అన్నప్పుడు ధర్మరాజు అనుకున్నాడు, ఏంది జుట్టుకు తుయ్యాడు మరి వడ్డీ అంటే తక్కువ ఉన్నారా? ఒక్కొక్కరు 10 మంది పిల్లగాళ్ళు ఉన్నారు, ఇద్దరిద్దరు వెళ్ళాలు ఉన్నారు. వీళ్ళందరికీ జుట్టుకు తుయ్యాడు అంటే ఎవరి కొంపాగాలి? నేను ఏడు తెచ్చి పెట్టాలి, జుట్టుకు తుయ్యాడు వర్రాలు ముచ్చాలి అనుకోని దండివాడు ధర్మరాజు వీళ్ళకు ముండగాతో 2 గాతో ఎక్కడ తెచ్చి పెట్టాలి? నేను తెంకపోయిందే మంచిది అనుకున్నాడు. అప్పుడు బాగా అయినాక కట్టడం ఏం చెప్తాడు, వాడు తెంకపోడా రాత్రి వాడిని తెంకపోతే నేను కట్టే తెంకపోతా. రంగపురం కాడ చాలా టెంట్ హౌస్ పెట్టినంటే 1 కాదని 1 లక్షలు ఇచ్చి 70 లక్షలు అప్పు చేసిండు. 2 గంటల దాకా కూర్చున్నారు, ఇంటికి తాళం పెట్టుకున్నారు. తాళం పెట్టే ఉండే వాడి పోతుంటే 3 గంటల తాళం బాగా వచ్చి అన్నేసుకొని అవతల పడ్డాడు. నేను తాళమే పెట్టుకుంటాను ఒకడు అనుకున్న వాడిని 2 లక్షలే, నేను తాళమే పెట్టుకున్నా ఏం చెప్తాను వాడు పోతాడా అనుకున్నాడు. వీడి ఇంటికి వచ్చినాక 3 గంటల తాళం పడ వచ్చి అన్నేసుకొస్తాడు. గత్తనేం పోతే నన్నేవారని చెప్తారు, నేను తెంకపోయిందే మంచిది కావాలి అనుకున్నాడు. తండ్రి వాడు ధర్మరాజు కూడవమ్మ దివాళ తీసిన కోటో లెక్క వెళ్ళిపోతా ఉన్నాడమ్మా. అయ్యయ్యోనే దేవుడా తండ్రి వాడు చూడు ధర్మరాజు అయినా వెళ్ళిపోతా వెళ్ళిపోతా. ఏం చేయాలి బిడ్డ మంత్రి అంటే అంటారు బిడ్డ, జుట్టు గుర్తువాడు వరాలు ముచ్చారు, ఉద్యోగులు తక్కువన్నారు, ఒక్కొక్కడు 2 వెళ్ళాలు చేసుకున్నారు, 10 మంది 10 మంది పోరగన్నారు. ఒక్కరింట్లోకి 20 తూములు పోయి తక్కువ.